సనాతన హిందూ సాంప్రదాయంలో దేవాలు, ఆలయ ఆచారాలు ఎంతో ముఖ్యమైనవి. అవి ఆధ్యాత్మిక అనుసంధానానికి మరియు వ్యక్తిగత ఆత్మ పరిశీలనకు ఒక వాహికగా పనిచేస్తున్నాయి. దేవాలయాలలో ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం మరియు రాత్రి ఎందుకు ఆచారాలను పాటిస్తాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇవి కేవలం ఆచారాలు కాదు, అవి ఆధ్యాత్మిక సాధనలు. చీకటి నుండి వెలుగుకు, అహంకారం నుండి దైవికతకు మన ప్రయాణానికి శక్తివంతమైన ఉపకరణాలు. ఆలయ ఆచారాల గురించి అర్థం చేసుకోవటం, వాటి ప్రాముఖ్యతను తెలుసుకోవటం చాలా ముఖ్యం. మనం చేసే ప్రతి ఆచారం ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడుతుంది. అందుకే మన పండితులు, పెద్దలు అనునిత్యం దేవాలయాలకు వెళ్ళి రండి అని చెబుతూ ఉంటారు. వారు అలా ఎందుకు చెబుతారు, దాని వెనక ఉన్న రహస్యాలేమిటి అనేవి ఈరోజు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సుప్రభాత సేవ. రోజు అనేది సుప్రభాత సేవతో ప్రారంభమవుతుంది. దేవుడిని ఎందుకు మేల్కొల్పాలి? ఆయన ఎప్పుడూ మేల్కొని ఉండడా అంటే ఉంటారు. కానీ ఈ ఆచారం మన కోసమే. నిద్ర నుండి అవగాహనకు, శరీరం నుండి ఆత్మకు మారడానికి, మనలోని దైవత్వాన్ని మేల్కొల్పడానికే ఈ ఆచారం. నిద్ర నుండి మాత్రమే కాదు, అజ్ఞానం నుండి కూడా మేల్కొనండి అని ఇది మనకు గుర్తు చేస్తుంది. భగవంతునికి చేయించే పవిత్ర స్నానాన్ని అభిషేకం అంటారు. నీరు, పాలు, గంధం, తేనె మనస్సు యొక్క శుద్ధిని సూచిస్తాయి. ప్రవహించే నీరు మన చింతలను కడిగేస్తుంది. పాలు మన ఆహాన్ని చల్లబరుస్తాయి. తేనె మనకు తీయగా మాట్లాడాలి అని గుర్తు చేస్తుంది. గంధం తన సువాసనలాగా మన భక్తి వ్యాపించాలి అని సూచిస్తుంది. అభిషేకం తర్వాత దేవతలను ఆభరణాలు మరియు పువ్వులతో అలంకరిస్తారు. ఇది దేవుడు నిరాకారుడు మాత్రమే కాదని, ఆయన కరుణతో కోరిన రూపాన్ని తీసుకుంటాడు అని మనకు గుర్తు చేస్తుంది. పువ్వులు కేవలం అందం కోసం మాత్రమే కాదు, అవి భక్తి మరియు జీవితపు అశాశ్వతను సూచిస్తాయి. ప్రస్తుత క్షణాన్ని గౌరవించాలి అని మనకు గుర్తు చేస్తాయి. హిందూ సంప్రదాయంలో దీపానికి విశిష్టమైన స్థానం ఉంది. అసలు దీపాన్నే భగవంతునిగా పూజించే గొప్ప సంప్రదాయం మన సొంతం. భగవంతునికి పూజలో దీపారాధనకి ప్రథమ స్థానం. మనం వెలిగించే దీపం కేవలం వెలుగు మాత్రమే కాదు, అది జ్ఞానానికి, సత్యానికి, దైవానుగ్రహానికి ప్రతీక. దీపజ్యోతి మన హృదయంలోని చీకట్లను తొలగించి అంతరంగాన్ని వెలిగిస్తుంది. అలాగే రాత్రి నిద్ర ముందు వరకు మన చివరి ఆలోచనలు కూడా దైవం వైపుకు మళ్ళాలి అని, మన మనస్సు కాంతి మార్గంలో నడవాలి అని అది మనకు గుర్తు చేస్తుంది. నైవేద్యం అనేది దేవునికి మనం సమర్పించే ఆహారం. ఆ భగవంతుని కృప లేకపోతే మనం విత్తలేము, విత్తిన మొక్కలు రావు, వచ్చిన ధాన్యం పండదు, పండిన దాన్ని ఇంటికి తెచ్చుకోలేము, తెచ్చినా తినలేము. ఇలా అడుగడుగున భగవంతుని కృప అవసరం కనుక భక్తితో, శుభ్రంగా, నిష్ఠతో నైవేద్యం తయారు చేసి దేవునికి నివేదించిన తర్వాత ప్రసాదంగా స్వీకరించడం మన హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైనది. భక్తులు తమ భక్తిని, ప్రేమను ఆహారం ద్వారా దేవునికి తెలియజేస్తారు. అలా నైవేద్యంగా పెట్టిన ప్రసాదంలో దైవిక కృప నింపబడి ఉంటుంది అని మన నమ్మకం. హారతి భక్తుని ఆత్మకి ప్రతీక. హారతి భక్తులలో ఒక దివ్యమైన తేజాన్ని కలిగిస్తుంది. ఆ పరంధాముడిపై మనసు లగ్నం చేయడానికి ఇది సహకరిస్తుంది. హారతి ఇవ్వడం వెనుక భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలు కలగలిసి ఉన్నాయి. ఇది మనసు, శరీరము మరియు ఆత్మను సమకాలీనపరచడంలో సహాయపడుతుంది. చీకటిని పారద్రోలి జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది.
పవళింపు సేవ అనగా స్వామివారిని పరుండపెట్టడం. భగవంతునికి కూడా మనం మనుషులకు చేసినట్టు సకల ఉపచారాలు చేస్తాము. దీని ద్వారా భగవంతుడికి విశ్రాంతిని ఇస్తున్నట్లు భావించి భక్తులు తమ మనోభావాలను వ్యక్తపరుస్తారు. ఈ సేవ అనేది భక్తులు తమ భక్తిని, శ్రద్ధను స్వామిపై చూపించే ఒక మార్గం. ఈ సేవలో పాల్గొనడం ద్వారా భక్తులు స్వామివారిని సేవించుకుంటూ మానసిక ప్రశాంతతను పొందుతారు. శయన సేవలో పాల్గొనడం వల్ల భక్తులకు స్వామివారి అనుగ్రహం విశేషంగా లభిస్తుంది అని విశ్వాసం. ఈ విధంగా దేవాలయాలు మన జీవితానికి మార్గదర్శకాలు. అవి మనకు ఆధ్యాత్మిక క్రమశిక్షణను నేర్పుతాయి, మనలో భక్తిని పెంపొందిస్తాయి, భగవంతునిపై అచంచలమైన విశ్వాసం, ప్రేమ, వినయం కలిగిస్తాయి. భౌతిక జీవితపు అలజడిని మరచి మనస్సు నిశ్శబ్దంలో దైవానుభూతిలో మునిగిపోవడానికి సహాయపడతాయి. ప్రతి ఆచారం మనకు ఎలా జీవించాలో నేర్పుతుంది. ఈ ఆచారాలు దేవుని కోసం కాదు, అవి మన కోసమే. మన జీవితాన్ని కూడా ఒక ఆలయంలో ప్రశాంతంగా ఎప్పుడు దైవచింతనతో నిండుగా గడపాలి.